హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాద్రు ఛానల్, ఖాద్రు కిచెన్. నేను ఈరోజు నెయ్యి కారం దోశ వేస్తున్నానండి. అది మీకు చూపిద్దామని. అందరు చాలా కష్టం అనుకుంటూ ఉంటారు, అది కొంచెం ప్రాసెస్ చూపిద్దామని అనుకున్నానండి. మనం ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని మనం ఎర్ర చట్నీ వేసుకుంటాం కదా, అది వేసేయండి. తర్వాత నెయ్యి అండి. ఇలా వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. మనం బయటికి వెళ్ళి 50-60 పెట్టి తింటున్నామండి ఇలాంటి నెయ్యి కారం దోశ. అదేదో మనం ఇంట్లో పెట్టి వేసుకుంటే ఆ 50 రూపాయలకి నెయ్యి అనేది మనం తెచ్చుకుంటే హ్యాపీగా వేసుకొని నెయ్యి దోశ అనేది తినొచ్చండి. ఎంతో టేస్ట్ అయిన నెయ్యి దోశ, నెయ్యి కారం దోశ అండి. సూపర్గా ఉంటుందండి. కొంచెం ఆయిల్ పోయాలండి సైడ్లో. అది మనం పచ్చడి సైడు దోశని ఎత్తేయకూడదండి. చూద్దాము. ఇలా అని ఇలా మడవాలండి దోశని. మళ్ళీ తిప్పి ఇలా కాలవాలి. ఇలా బ్రౌన్ కలర్లో కాలిపోతే దోశ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి కారం దోశ అని మనం హోటల్లో అమ్మిటి తిరుగుతూ ఉంటాం. హోటల్లో లాంటి టేస్ట్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చేసుకుని ఇంకా క్వాలిటీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కోడిగుడ్డు దోశ వేసుకుందామండి. కోడిగుడ్డు దోశ కూడా బయట మనకి ఒక 50 రూపాయలు అమ్ముతున్నారు. మనం ఇంట్లో చేసుకుంటే ఒక 20 రూపాయల లోపే అయిపోద్ది. మనకి ఇంకా దోశలు వేసుకోవచ్చు. మనం కోడిగుడ్డు అనేది వేసేసి దాని మీద పచ్చడి వేసేసి ఎర్రకారం అండి. ఇప్పుడు ఆయిల్ పోయాలండి. ఎక్కువ వేయాలండి ఆయిల్, మరీ తక్కువ పోసుకుంటే బాగుండదు. ఇలా అంతా స్ప్రెడ్ చేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎగ్ వేసి ఇంట్లో వేసుకుంటే. ఇప్పుడు ఇంతసేపు మనం స్టవ్ అనేది స్లోలో పెట్టుకున్నామండి. ఎగ్ దోశ వేసేటప్పుడు స్లోలో పెట్టుకోవాలి. దోశ అంతా వేసేసిన తర్వాత, ఎగ్ అంతా వేసేసిన తర్వాత అది హైలో పెట్టేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పోస్తేనేనండి టేస్ట్ ఉండేది, లేకపోతే బాగుండదు. ఇలా ఉడికేటప్పుడు కొంచెం ఆనియన్ కోసి వేసేయాలండి. ఆనియన్ వేసుకుంటే ఎగ్ దోశలోకి సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలాగ నీట్గా బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా ఎగ్ దోశ ఇంట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఎర్రకారం చేసుకుంటాం కదా మనం, దాంతోనే వేసేసుకోవచ్చండి. హోటల్లో కూడా అంతే వేసేది, ఇంకేం వేయరు. మనకి తెలియక మనం అది రాదని ప్రాసెస్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము.
హోటల్కి పోయి ఇంత రేట్లు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. అది మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంకొంచెం ఆయిల్ పోసుకుంటాము, మనకి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఉడికిపోయిందండి, తీసేద్దాం ఇప్పుడు. చూడండి ఎలా కాలిపోయిందో. మనం ఇలా మర్చేసుకొని తీసేసుకునేదానండి ఇంకా.